హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిజీ వరల్డ్. ఈరోజు ప్రీమియర్ ప్రో లోపల స్కిన్ టోన్స్ పైన మనం అయితే వర్క్ చేయబోతున్నాం. అండ్ స్కిన్ టోన్స్కి సంబంధించిన లట్స్ కలెక్షన్ అయితే నేను తీసుకొచ్చాను. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. కావాల్సిన వాళ్ళు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది కేవలం స్కిన్ టోన్స్కి మాత్రమే వర్కౌట్ అవుతుంది. మీరు కంప్లీట్గా కలర్ గ్రేడింగ్ చేసిన తర్వాతకి ఈ స్కిన్ టోన్ అనే లట్స్ని వాటిపైన అప్లై చేస్తే మనకు పర్టికులర్గా ఫుటేజ్ ఒక ప్రాపర్ లుక్కు అంటే ప్రాపర్ కలర్ గ్రేడ్ అయితే అయిపోతుంది. దాంట్లో స్కిన్స్ అనేటివి ఎలాంటి బర్న్ అవ్వకుండా అండ్ టోటల్గా నీట్గా క్లియర్గా వస్తాయి అన్నమాట. సో దానికోసం అయితే ఈ లట్స్ అయితే ఉపయోగపడతాయి. ఫస్ట్ ఈ లట్స్ని అయితే నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా. ఇక్కడ చూడొచ్చు, జస్ట్ యూస్ ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్. ఫైన్. సో మనకి లట్స్ అయితే ఎక్స్ట్రాక్ట్ అయిపోయినాయి. దీంట్లో మీకు ప్రీసెట్స్ వైజ్గా లట్స్ ఉన్నాయి, టోటల్గా 7. అండ్ ప్రాజెక్ట్ ఫైల్ కూడా ఉంది. అండ్ ఇక్కడ అదే విధంగా టోటల్గా ఈ క్లిప్స్కి అంటే ప్రీసెట్స్కి సరిపోయే విధంగా నేను ఒక 7 క్లిప్స్ని అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఫేస్ యొక్క క్లోజప్స్ అనమాట. మీకు చూస్తే ఈజీగా అర్థం అవ్వడం కోసం అని చెప్పేసి నేను ఈ క్లిప్స్ అయితే తీసుకున్నా. సో లెట్ స్టార్ట్ వర్క్. నేను ప్రజెంట్ ఈ లట్స్ లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. మీరు లట్స్ ప్రీమియర్ లోపలికి ఇంపోర్ట్ చేసుకోవచ్చు లుమాట్రిక్ కలర్స్ నుంచి, లేదు అంటే డైరెక్ట్గా ప్రాజెక్ట్ కూడా ఇచ్చాను అనమాట. సో మీరు ఇక్కడ ప్రాజెక్ట్ ఓపెన్ చేసేయండి ఫస్ట్, అయితే ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ ఫైన్, ఇక్కడ కన్వర్ట్ చేయమని అడుగుతుంది. ఎందుకంటే నేను ప్రజెంట్ 2024 వర్షన్ యూజ్ చేస్తున్నా, ఇది ఓల్డర్ వర్షన్లో చేసింది అనమాట. సో జస్ట్ సెడ్ ఓకే. ఫైన్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్గా స్కిన్ లట్స్ వచ్చేసి అరౌండ్ 7 లట్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన అడ్జస్ట్మెంట్ లేయర్ కూడా మనకి ఇక్కడ వచ్చేసింది. సో నేను డైరెక్ట్గా నాకైతే ప్రజెంట్ ఇవేవి అవసరం లేదు. ఐ జస్ట్ వాంట్ టు డిలీట్ దిస్. ఓకే, ఇక్కడ సీక్వెన్స్ కూడా నాకైతే రిక్వైర్మెంట్ అయితే లేదు. అండ్ ప్రజెంట్ వీడియో క్లిప్స్ని కూడా ఇంపోర్ట్ చేసుకుందాం. ఐఎమ్ టేకింగ్ న్యూ బిన్. ఇక్కడ క్లిప్స్ అని ఒక ఫోల్డర్ అయితే పెడుతున్నా. అండ్ ఫైన్, దీని లోపలికి వీడియో క్లిప్స్ని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుందాం. ఎంటైర్ 8 క్లిప్స్ అయితే ఉన్నాయి. సో 8 క్లిప్స్ మీద మనకు కావాల్సిన లట్స్ని అయితే అప్లై చేద్దాం. సో ఫైన్, మనకి ఈ క్లిప్స్ కూడా టోటల్గా దీని లోపలికి అయితే వచ్చేసినాయి. ఓకే, సో ఇందులో నుంచి మీకు నచ్చింది ఏదైనా క్లిప్ తీసుకుందాం. సార్ట్ బై నేమ్. సో ఇక్కడ ఫస్ట్ వీడియో క్లిప్ ఉంది కదా, సో నేను ఇదైతే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా డైరెక్ట్లో ప్రీమియర్ లోపలికి. ఫైన్. సో మీరు ఇప్పుడు చూస్తున్నది కంప్లీట్గా ఒరిజినల్ అండ్ రా ఫుటేజ్ అనమాట. దీనిపైన ఇంకా ఎలాంటి కలర్ గ్రేడింగ్ అయితే చేయలేదు, ఎందుకంటే మీకు కొంచెం స్కిన్ డీటెయిలింగ్ అనేది కనపడాలి కదా, అండ్ లట్ ఎలా వర్క్ చేస్తుందని తెలియాలి కాబట్టి నేను గ్రేడ్ అయితే చేయలేదు. అండ్ డైరెక్ట్లీ ఇక్కడ నేను స్కిన్స్కి వచ్చాను. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ స్కిన్ 01 అని ఉంది కదా, ఈ స్కిన్స్ ప్రాజెక్ట్కి అయితే వచ్చాను. మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ క్లిప్స్ కింద స్కిన్ 1, స్కిన్ 2, స్కిన్ 3 అని ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా టోటల్గా అడ్జస్ట్మెంట్ లేయర్స్ అనమాట. ఇవన్నీ మనకు కావాల్సినట్టుగా యూజ్ చేసుకోవచ్చు. అంటే లట్స్, నేను ఇక్కడ స్కిన్ 2 ఉంది కదా, నేను డైరెక్ట్గా వీడియో క్లిప్ పైకి అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. అండ్ ఫైన్, మీరు వీడియో క్లిప్ పైకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే వీడియో మొత్తం కంప్లీట్గా మనకి బర్న్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇది ఒరిజినల్ ఫుటేజ్ అండ్ ఇది వచ్చేసి మనం లట్స్ యాడ్ చేసినాక వచ్చే ఫుటేజ్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఇది కంప్లీట్ లట్ హై ఒపాసిటీలో ఉండడం వల్ల మనకి ఇలా కనిపిస్తుంది. ఇది మనం ఎప్పుడైతే మనకు కావాల్సినట్టుగా ఒపాసిటీ రేంజ్ని ఒక 50% మనం తగ్గించేసుకుంటామో స్కిన్ టోన్ అనేది ప్రాపర్గా సెట్ అయిపోతుంది. ఇది ఒరిజినల్ స్కిన్. అండ్ మనం ఇది లట్ అప్లై చేశాక సో కొంచెం స్మూత్నెస్ పెరుగుతుంది. అండ్ దీంతోపాటు ఈ స్కిన్ అడ్జస్ట్మెంట్ లేయర్కి మనకి ఇక్కడ లుమాట్రిక్ కలర్స్ కూడా యాడ్ అయి ఉంటాయి అనమాట. సో మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు ఇంకేమైనా పర్టికులర్గా దీనికి అప్లై చేసుకోవాలి అనుకుంటే సో ఇక్కడ మనకి వైట్ బ్యాలెన్స్ కానీ, టెంపరేచర్ కానీ, టింట్ కానీ ప్రతి ఒక్క ఆప్షన్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. సో నేనైతే ఇక్కడ కొంచెం టెంపరేచర్ని అయితే బ్లూ టోన్స్కి అయితే తీసుకెళ్తున్నా, కొంచెం బ్లూ కలర్కి. అండ్ టింట్ని మన రిక్వైర్మెంట్ ప్రకారం కొంచెం వామ్ టింట్ అయితే తీసుకుంటున్నా. సో మీ రిక్వైర్మెంట్ ఎలా ఉంటే అలా కొంచెం ఎక్స్పోజర్ లెవెల్స్ని అయితే పెంచేద్దాం, లిటిల్ బిట్, నాట్ మచ్, కొంచెమే. ఇవి ఎక్కువగా పెరిగినా మొత్తం టోటల్గా ఫుటేజ్ అయితే డిస్టర్బ్ అవుతుంది. థిక్నెస్ కోసం, అదేవిధంగా కాంట్రాస్ట్ లెవెల్స్. సో ఇవి ఎక్కువ వాడాల్సిన రిక్వైర్మెంట్ లేదు. జస్ట్ ఆల్రెడీ మనకి అడ్జస్ట్మెంట్ లేయర్తోని ఇక్కడ మీరు ఒపాసిటీని కనుక ఫుల్ పెట్టుకున్నట్లయితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది అరౌండ్ మనకి అడ్జస్ట్మెంట్ లేయర్ ఎలా వర్క్ చేస్తుంది అనేది. బట్ ఇంత అయితే నీట్గా ఉండదు. సో నేను ఒక 50% పెట్టుకుంటున్నాను. సో మీకు ఇంకా ఇది క్లియర్గా బ్లెండ్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా స్క్రీన్ పెట్టుకోండి. సో చూసారా ఎంత డిఫరెన్స్ ఉంటుందో. ఇది మనం లట్ అప్లై చేశాక అండ్ ఇది లట్ అప్లై చేయకముందు ఈ స్కిన్ టోన్ అయితే ఇలా ఉంటుంది.
ఎక్కువగా ఓవర్‌లాప్ అవుతుంది అని ఎప్పుడైతే అనిపించిందో మీరు ఇక్కడ నుంచి స్కిన్ టోన్ నుంచి డైరెక్ట్ కొంచెం ఒక 30%కి అయితే తగ్గించుకోండి. అయితే కేవలం ఈ లట్ అనేది స్కిన్స్ మీద మాత్రమే పనిచేస్తది. స్కిన్స్ కోసం మాత్రమే. ఎక్కువగా మనం ప్రీ వెడ్డింగ్స్ వీడియోస్ చూసినప్పుడు గానీ, ఇంకేమైనా వీడియోస్ లైక్ ఫోక్ సాంగ్స్ ఇలాంటివి ఎడిట్ చేసినప్పుడు ఏంటంటే, రఫ్ స్కిన్ కనపడకుండా నీట్ కలర్ కరెక్షన్ కోసం అయితే దీన్నైతే యూజ్ చేస్తారు. ఇది కూడా ఎంటైర్ వీడియో కలర్ గ్రేడ్ కంప్లీట్ అయినాకనే మనం దీన్ని యూజ్ చేయాలనమాట. ఇప్పుడు డైరెక్ట్‌గా అప్లై చేశారనుకోండి, ఫస్ట్ ఇది అప్లై చేసుకొని దీని పైన కలర్ గ్రేడ్ చేసుకున్నా వచ్చే నష్టం అయితే ఏం లేదు. సో, దీనివల్ల ఏంటంటే మనకి ఇలా వార్మ్‌గా ఉండే స్కిన్ కాస్త చాలా క్లియర్‌గా కొంచెం నీట్‌గా అయితే చేంజ్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. సో, ప్రెజెంట్ స్కిన్ ఎలా ఉంది అండ్ మనం ఎప్పుడైతే ఈ లట్‌ని అప్లై చేస్తామో ఇప్పుడు స్కిన్ ఎలా ఉంది. ఈ డిఫరెన్స్ అయితే మీకు చాలా క్లియర్‌గా అర్థమవుతది. ఓకే. మొబైల్స్‌లో చూస్తే తెలీదు. బట్ మీరు పీసీలో గనుక చూసినట్లయితే చాలా క్లియర్‌గా అర్థమైపోతది. అండ్ దీంతో పాటు మనకి ఇంకా వేరే క్లిప్స్ అయితే ఉన్నాయి. కొన్ని క్లిప్స్‌ని అయితే మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని చూద్దాం. హౌ ఇట్ విల్ బి అనేది. సో, నేను ఇక్కడ ఇక్కడ వేరే శారీలో ఉంది. డైరెక్ట్‌గా ఈ క్లిప్ అయితే తీసుకుంటున్నా. ఐ జస్ట్ వాంట్ టు డ్రాగ్ అండ్ డ్రాప్ ఇట్. సో, సేమ్ అడ్జస్ట్‌మెంట్ లేయర్‌ని లేదంటే వేరే స్కిన్ టోన్ ఏదైనా చూద్దాం. సో, ఇక్కడ మనకి స్కిన్ 3ని తీసుకుంటున్నాం ఇప్పుడైతే. మనం ఇది ఎప్పుడైతే అప్లై చేస్తామో ఇప్పుడు చూసారా ఇక్కడ ఏంటంటే కొంచెం ఎక్స్‌పోజర్ అనేది హెవీగా కనిపిస్తుంది. బట్ స్కిన్ మొత్తం అంతా నీట్‌గా తెల్లగా అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా ఉన్న స్కిన్ ఇలా అయిపోయింది. బట్ ఇది యాక్సెప్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఈ పక్కన మొత్తం అంతా టోటల్‌గా హెవీ ఎక్స్‌పోజర్ లాగా కనిపిస్తుంది కాబట్టి. అండ్ చూడొచ్చు స్కిన్ టోన్ చూసారా ఎలా చేంజ్ అయిందో. సో, ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ మనం డైరెక్ట్‌గా 50% ఒపాసిటీని అయితే యూజ్ చేద్దాం. మనకి డీటెయిలింగ్ పోకూడదు కదా! ఇప్పుడు నేను ఇది 100% ఉందనుకోండి, మనకి ఇష్యూ ఈ డ్రెస్ పైన ఈ శారీ ఇదంతా ఎఫెక్ట్ అవుతుంది. సో, అలా ఎఫెక్ట్ అవ్వద్దు అనుకుంటే ఇక్కడ 50% ఒపాసిటీని తగ్గించుకోండి. ఓకే. ఇప్పుడు చూసారా ఈ స్కిన్ పైన ఉన్న చిన్న చిన్న మరకలు అవి కూడా కనబడకుండా పోతాయన్నమాట. ఇది ఒరిజినల్. ఓకే. ఇప్పుడు మీరు చూడొచ్చు కంప్లీట్‌గా. వీడియో ప్లే చేస్తాను. ఇది ఒరిజినల్ స్కిన్ అండ్ ఇది మనం లట్ యాడ్ చేశాక వచ్చే స్కిన్. సో, స్కిన్ లోపల ఏంటంటే పర్టిక్యులర్‌గా మనకి గ్లో అనేది జనరేట్ అవుతది. క్లియర్‌గా చెప్పాలి అంటే. సో, దీంట్లో మీరేమైనా కొంచెం చూసారా అసలు ఆల్మోస్ట్ చాలా బ్యూటిఫుల్‌గా మారిపోయింది క్లిప్ అయితే. ఇలా ఉన్న క్లిప్ ఆ టోన్‌తోని ఇలా మారిపోయింది. ఓకే. సో, కొంచెం టెంపరేచర్‌ని బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతది. ఒక 30%కి అట్లా తీసుకెళ్తున్నా. సో, ఒరిజినల్ వన్ అండ్ ఆఫ్టర్ స్కిన్ టోన్ లట్. ఓకే. ఈ డిఫరెన్స్ అయితే ఉంటది. ఈవెన్ మీరు ఇక్కడ కాంట్రాస్ట్ లెవెల్స్ కింద పెంచుకుంటే ఇంకొంచెం థిక్‌నెస్ కూడా వీడియో లోపల అయితే పెరుగుతది. ఓకే. స్కిన్ 3కి కూడా వెళ్ళిపోదాం. అది ఇంకెలా ఉంది ఏంటి అనేది అయితే చూద్దాం. సారీ స్కిన్ 4. ఇక్కడ కొన్ని క్లిప్స్ అయితే ఉన్నాయి కదా! ఈవెన్ సరే ఓకే. ఇక్కడ బాయ్స్‌ది క్లిప్ ఉంది కదా! దానిపైన కూడా ఒకసారి మనం అప్లై చేసి చూద్దాం. ఫైన్. ఇక్కడ ఏదో ఆడియో ఉన్నట్టుంది. సో, మనకి డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతది. నేను మ్యూట్ పెట్టుకుంటున్నా. సో, స్కిన్ 4ని తీసుకొని వీడియో పైన అయితే అప్లై చేద్దాం. ఈసారి ఏంటంటే కాంట్రాస్ట్ లెవెల్స్ ప్లస్ ఇదంతా కూడా హెవీ అయిపోయింది. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ లైక్ మనం ఈ లట్ వాడుతున్నామంటే మీరు మేజర్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఒపాసిటీ అనేది 50%లో పెట్టుకొని యూజ్ చేయాల్సిందనమాట. అండ్ టెంపరేచర్ మీకు కావాలంటే కొంచెం వార్మ్ చేసుకుంటే మీకు కావాల్సిన కలర్ అనేది వస్తది. మీరు డిఫరెన్స్ చూడొచ్చు. ఇది మనం లట్ యాడ్ చేసి పెట్టాం అండ్ ఇది తీసేసాక. ఓకే. సో, ప్రెజెంట్ లట్‌తో ఉన్నది అండ్ నౌ లట్ లేకుండా. ఈ డిఫరెన్స్ అయితే ఉంటుంది మీకు. సో, నేను మీకు ఇంకా క్లియర్‌గా అర్థం అవ్వాలంటే ఒక క్రాప్ లేయర్‌ని అయితే తీసుకుందాం. ఇక్కడ ఎఫెక్ట్స్ ప్యానెల్‌కి వచ్చి క్రాప్ అని టైప్ చేయండి. అండ్ ఈ క్రాప్ లేయర్‌ని తీసుకొనెళ్ళి మన అడ్జస్ట్‌మెంట్ లేయర్ పైన పడేసేయండి. ఇక్కడ నేను ఒకసారి లెఫ్ట్ నుంచి డ్రాగ్ చేసుకుంటూ వస్తా. మీరు చూడొచ్చు. ఇది ఒరిజినల్ స్కిన్ టోన్ అన్నమాట. ఓకే. సో, మీరు ప్రెజెంట్ చూస్తున్నది మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నది కాస్త ఒరిజినల్ అండ్ రైట్ సైడ్ ఉన్నది కాస్త మనం లట్ యాడ్ చేశాక వచ్చింది. ఇంకా మీకు క్లియర్‌గా తెలియాలి అంటే ఇక్కడ మనకి ఇంకా యాహ్! సో, ఈ క్లిప్ అనేది క్లియర్‌గా అర్థమవుతది. ఇక్కడ కూడా సేమ్ ఈ క్రాప్ లేయర్‌ని అయితే అప్లై చేసేయండి. నేను లెఫ్ట్ సైడ్ నుంచి డ్రాగ్ చేసుకుంటూ వస్తున్నా.
చూసారా, హాఫ్ లైక్ దిస్ ఈజ్ ఒరిజినల్ స్కిన్ టోన్. మనం స్కిన్ టోన్ లట్ యాడ్ చేశాక ఎంత డిఫరెన్స్ వచ్చిందో. సో ఈ డిఫరెన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది స్కిన్ టోన్స్ లట్స్ యూజ్ చేయడం వల్ల. కావాల్సిన వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ స్కిన్ టోన్ లట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.